ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సైన్యములకు అధిపతి అగు యెహోవా రాఫా, మీకు స్తోత్రం నాయన. నీ కృప, నీ కనికరం చేత నా యేసయ్యా, అయా ప్రభువా, నా తండ్రి, ఈ యొక్క నాయన ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ప్రభువా, నీ పునరుత్థాన దినమున ప్రభువా, అయా ప్రభువా, నా తండ్రి, ప్రతి ఆదివార దినమున నీ సన్నిధికి వచ్చినాయన మేము నీ సన్నిధిలో ప్రభువా, అయా ప్రభా నాయన ప్రార్థించుటకు నాయన మీరు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. నువ్వు పునరుత్థానుడవైన రీతిగా ప్రభా, నీ పునరుత్థానములో పాలు పంపులు పొందుకొనుట కొరకు మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధికి నడిపించి ప్రభా, ఈ యొక్క అభిషేక ఆరాధనలో ప్రభా మా మధ్యలో మీరుండి ప్రభా, నీవు ప్రభా నా తండ్రి, నీ కార్యము ప్రభా మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. మాకు నాయన ప్రభా మా మధ్యలో ఇక్కడ మీరు అధ్యక్షత వహించి ప్రభా, అయ్యా నాయన పాటల ద్వారా, స్తుతుల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు వందనాలయ్యా. నీ కృపతో మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్కు ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా దుష్టుడైన అపవాదిని అగ్నిలో కాల్చివేడాడి అయ్యా ప్రభా, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి బిడ్డను నింపండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని ఆవరించండి అయ్యా. హాష్ మైటీ మాస్టర్, రీడింగ్ ద పవర్ మైటీ హోలీ స్పిరిట్, హాష్ మైటీ లార్డ్, ఫిల్ మైటీ హోలీ స్పిరిట్, హాష్ మైటీ లార్డ్. ప్రతి ఒక్కరిని ఆత్మతో అభిషేకించాయా, నీ అభిషేకంతో అభిషేకించాయా, నీ కృపతో ఆవరించాయా, నీ వాక్కుతో ప్రభా ప్రతి బిడ్డను ప్రభా దర్శించాయా, నీ వాక్కుతో ప్రభా నన్ను మమ్మను అందరినీ శుద్ధీకరించాయా. అయ్యా నీ కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా ప్రభా. నీవే ప్రభా, నీ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరుండి ప్రభా. చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని చక్కదిద్దండి. నీ కృపలో ఆధ్యాత్మికంగా ఇంకా లోతైన అభిషేకం మా మీద కుమ్మరించయ్యా. అయ్యా ప్రభా, ఎల్లప్పుడూ నీ కొరకు బలమైన పాత్రలుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో అయ్యా మేము నింపబడి ప్రభా ఎల్లప్పుడూ నీ సాక్షులు గుండా కృప దాయిచ్చేయండి. నీ కృపా ప్రసన్నత మా అందరి మీద కుమ్మరించండి అయ్యా. మమ్మల్ని అందరిని ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు నీ యొక్క పాదాల చెంతనైన ప్రభా అయ్యా మేము నాయన నేను స్తుతించుటకు నాయన అయ్యా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠం డాడీ, నీ పాదాల చెంతకు వచ్చి ఉంటున్నాం. నీ వస్త్రపు చెంగును ముట్టుకోవడానికి అయ్యా నీ యొక్క చెంతకు వచ్చి ఉంటున్నాం. ప్రతి వ్యాధి, బాధ, బలహీనతల నుంచి విడుదలిచ్చే దేవుడు వేసయ్యా. అయ్యాదైనా ఈ బిడలు ప్రభా నీ ఆలయములో నీ వస్త్రపు చెంగు ఇక్కడ నిండి ఉన్నది కనుక అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టిన ప్రతి ఒక్కరిని నాజరేయుడైన యేసు నామములో సంపూర్తి స్వస్థత కలుగునుగాక. నాజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. టచ్ మైటీ లార్డ్, ఫీల్ మైటీ లార్డ్, హీల్ జీసస్, రిలీజ్ ద పవర్ మైటీ లార్డ్. హల్లెలూయా. మైటీ హోలీ స్పిరిట్, టచ్ మైటీ జీసస్. అయ్యా నీ కృపా కనికరం చేత నీ వాక్కు ద్వారా నాతో, మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? బాలేరా? అందరు బాగున్నారు కదా. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఈ దినమున దేవుడు మనందరినీ కూడా మరి క్షేమంగా ఉంచి ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా మరి ఆయన కాపాడుతూ పగలు ఎండ దెబ్బ అయిను, రాత్రి వెన్నెల దెబ్బ అయిను నీకు తగలదనే వాగ్దానము మన ఎడల నెరవేర్చి మనల్ని కాపాడుతున్న దేవునికి ఒక్కసారి అందరము చప్పట్లు కొట్టి ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం డాడీ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనము ఈ దినమున యోబు గ్రంథాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాం. మరి ప్రతి వారము మనము రోమీలకు రాసిన పత్రిక మనం ధ్యానించుకుంటున్నాం కదా. ప్రతి వారం మనం ఏమి ధ్యానించుకుంటున్నాం? వారము మన
డాడీ ఏం వాక్యం చెప్తున్నారు? రోమపత్రిక నుంచి చెప్తున్నారు. అయితే ఈ దినమున ప్రత్యేకంగా ఒక వాక్య ధ్యానం మనం కూడా మన జీవితంలో విని ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదగాలనే ఉద్దేశం కలిగి మరి నాతో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ఈ యొక్క యోబు గ్రంథం గురించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. హల్లెలూయా. అయితే ఇక్కడ యోబు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో చూసినట్లయితే మరి ఇప్పుడు మన ఈ యొక్క వాక్యము చదవబడింది కదా. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. ఏ దేశం అందట? ఊజు దేశం. భారతదేశం కాదు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఇవన్నీ కాదు. ఊజు దేశం. యోబు వాళ్ళ దేశం పేరు ఏంటి? ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఎలాంటి వాడట? యథార్థవంతుడు. ఫస్ట్ది ఏంటిది? యథార్థవంతుడు. నేను క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలని నేను ఇక్కడ 2 సార్లు చెప్తా ఉంటాను, ఎందుకంటే మీకు అర్థం కావాలని. అయితే యోబుకు 3 లక్షణాలు ఉన్నాయి. ఏమేం లక్షణాలు తెలుసా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించేవాడు. 4 లక్షణాలు. హల్లెలూయా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగేటోడు, చెడుతనాన్ని విసర్జించేవాడు. అయితే ఇక్కడ యోబు గ్రంథంలో ఇలా ఎందుకు రాయబడింది తెలుసా? మనమందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరం, దేవుని బిడ్డలమైన ప్రతి ఒక్కరం కూడా ఎలా జీవించాలట? ఈ 4 లక్షణాలు కలిగి జీవించాల. మరి బాప్తీసం ఎంతమంది పొందుకున్నారు? చేయొద్దండి. చాలా వరకు అందరూ బాప్తీసం పొందుకున్నారు. అయితే బాప్తిస్మం పొందుకున్నారంటే మీరు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నారు కదా. అయితే మీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. మీరు యేసయ్యలోకి వచ్చారు. దేవుణ్ణి మీ హృదయంలో అంగీకరించారు. హల్లెలూయా. దేవుడు మీ హృదయంలో ఉన్నాడా? దేవుడు మీ హృదయంలో ఉన్నాడు. అయితే యోబు జీవితంలో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలట? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని విసర్జించే వాళ్ళగా ఉండాలి దేవుని బిడ్డలమైన మనం. అయితే యథార్థంగా జీవించాలి. దేవుని నమ్ముకున్నామంటే మనల్ని చూసి ఎదుటి వాళ్ళు మన సాక్ష్యం వినాలి. మన సాక్ష్యాన్ని చూసి అనేకులు అయ్యో వామ్మో వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఇంత యథార్థంగా ఉంటారు, వీళ్ళు ఒక మాట చెప్పిండ్రంటే ఆ మాట మీద నిలబడి ఉండేవాళ్ళు, మాట తప్పేవాళ్ళు కాదు అని మన గురించి తెలుసుకోవాలి అనేకులు. హల్లెలూయా. దేవుడే యోబును గురించి సాక్ష్యం చెప్తాడు. ఏమని చెప్తున్నాడు? మరి ఇతడాట యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ గురించి నా గురించి మన దేవుడు అలా సాక్ష్యం చెప్తుండా లేదా? మనమందరం ఈరోజు ఎందుకు వచ్చాం చెప్పండి? దేవుని సన్నిధికి చక్కగా వాక్యం వినాలి, ఆత్మీయంగా బలపడాలి, దేవుని దీవెనలు పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, స్వస్థతలు పొందుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చారు కదా. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకున్నామో అప్పటి నుండి మనం ఏం చేయాలి? మన జీవితం పరిపూర్ణంగా మార్చబడాలి. ఏదో నామినల్ క్రిస్టియన్గా ఉండకూడదు. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులుగా ఉంటే పరలోకం చేరము మనం. ఎందుకంటే యథార్థంగా ఉండాలి. యోబు జీవితంలో యథార్థంగా జీవించిండట. హల్లెలూయా. మీరందరికీ ఒక చక్కటి కథలాగానే చెప్తా నేను, మీరు మంచిగా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఏదన్నా ముచ్చట నేను చెప్పాను అనుకో, మీరు ఎంత శ్రద్ధగా వింటారు, అమ్మ ఎంత బాగా మంచిగా ముచ్చట్లు చెప్తా ఉంది, విందాం అనేసి ఇంట్రెస్ట్గా వింటారు కదా. దానికంటే విలువైంది దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ దేవుని వాక్యంలో దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, యోబు ఎప్పుడైతే దేవుని బిడ్డడుగా జీవిస్తున్నాడో అప్పటి నుండి యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి ఉన్నాడట ఇతడు. అయితే అతడికి 7 కుమారులు, 3 కుమార్తెలు. హల్లెలూయా. ఇతనికి ఎంతమంది అట పిల్లలు? 10 మంది పిల్లలు. ఈ రోజులలో 1, 2
ఇక అంతకంటే ఎక్కువ ఎవరు కూడా మరి కనట్లేదు. ఎందుకంటే ఆ ఒక్కరిద్దరిని చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ మరి యోబు చాలా గొప్ప వ్యక్తి, చాలా ఆస్తిపరుడు. మరి ఆ దేశంలో అంత గొప్ప ఆస్తిపరుడు మరెవరు లేరంట. ఎందుకు అలా ఆశీర్వదింపబడ్డాడు అంటే దేవుని యందు యథార్థంగా, న్యాయంగా, చెడుతనాన్ని విసర్జించి దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవించింది కాబట్టి. హల్లెలూయా. మనమందరం కూడా నువ్వు దేవుని నమ్ముకున్నావంటే తాగుడు విడిచిపెట్టాలి, దేవుని నమ్ముకున్నావంటే వ్యభిచారం విడిచిపెట్టాలి, దేవుని నమ్ముకున్నావంటే అబద్ధం విడిచిపెట్టాలి, దేవుని నమ్ముకున్నావంటే ప్రతి పాపము, దేవుడికి వ్యతిరేకమైన పాపమంతా విడిచిపెట్టినప్పుడే నువ్వు బలమైన దేవుని బిడ్డగా ఉంటావు. హల్లెలూయా. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం అనుకోవచ్చు, నేను తాగేది ఎవరు చూడట్లేరు, నేను ఏ పనైనా పాపాలు చేసేది ఎవరు చూడట్లేరు అని అనుకోవచ్చు. కానీ చూసేవాడు నువ్వు ఎంత చీకటిలో ఉన్నా, భూమి లోపలికి పోయి ఒక సొరంగం రూమ్ కట్టించుకొని అక్కడ ఉన్నా ఎక్కడున్నా మరి దేవుడైతే ఆయన కన్నులు ప్రపంచమంతటా చూస్తూ ఉన్నాయట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోబు దేవుని నమ్ముకుంటే మరి ఎంత నీతిగా, యథార్థంగా, న్యాయంగా, భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఎలా విసర్జించాడో నీవు, నేను, మనమందరం కూడా, బాప్తిసం పొందుకున్న మనమందరం కూడా యేసయ్యలో అలా యథార్థంగా జీవించాలి. అప్పుడే మన బ్రతుకులను ప్రభు బాగు చేస్తాడు. అప్పుడే దేవుని యొక్క రాజ్యానికి మనం పరలోక రాజ్యం చేరుకుంటాం. కాబట్టి మనమందరం కూడా మరి పరలోక రాజ్యం చేరుకోవాలనే కదా యేసయ్యను నమ్ముకున్నది. మన పాపాలు క్షమింపబడాలి, మనం నిత్య జీవంలో ఉండాలని. ఈ లోకంలో ఉన్నంతకాలం మరి కొంతకాలం, కానీ మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం చేరుకుంటాం. ఆ రాజ్యం కొరకే మనం ఇంత ప్రయాసపడేది, అవునా కాదా? ఈ రోజులో మనకు పని లేదా? చాలా పనులున్నాయి. అయినప్పటికీ ఆ పనులన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఒక రోజు గడపాలనే ఆశతో మనం ఆయన సన్నిధికి వచ్చాం. దేవుని వాక్యాలు ఏమైనా ఉందంటే, ఒక దినం ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినములంతా శ్రేష్టమైంది, ఆశీర్వాదకరమైంది, విలువగలది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఈ ఒక్క దినము మరి కొన్ని గంటలు ఆయన సన్నిధిలో గడపడం వల్ల మీకు ఎన్ని మేలులో, ఎన్ని ఆశీర్వాదాలో దేవుడు ఇంకా మిమ్మును, మీ పిల్లల్ని, మీ కుటుంబాలని, మీ యొక్క తరతరాలని దీవించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యోబుకు, మరి ఇంత యథార్థవంతుడైన యోబుకు మరి ఏం జరిగిందో తెలుసా మీకు? అక్కడ ఆ యోబుకు 10 మంది పిల్లలు ఉన్నారంట. ఆ 10 మంది పిల్లలు రోజు ఒక అన్నయ్య ఇంట్లో ప్రార్థన, ఇంకో అన్నయ్య ఇంట్లో ప్రార్థన. ఈ అన్నింట్లో ప్రార్థనప్పుడు మనం అందరం కూడుకొని కనుక మనం ప్రేయర్ పెట్టుకున్నప్పుడు భోజనాలు తయారు చేసుకొని మనం అందరం సంఘం అంతా ఎలా తింటామో వాళ్ళు కూడా ఆ యొక్క ప్రార్థన, ఒక్కొక్క అన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగినప్పుడల్లా మరి ఒక్కొక్క కుటుంబం మొత్తం ఒక దగ్గర చేరి అలా దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళట. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో 2వ వచనంలో ఏమైందంటే, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. హల్లెలూయా. తూర్పు దిక్కున, తూర్పు దేశమున నాట ఈ యోబే గొప్పవాడు. ఎందుకంటే ఇక్కడ ఏమనంటాడు, 10 మంది పిల్లలు కలిగి ఉన్నారు. మరలా ఇంకేం కలిగి ఉన్నాడు? 7,000 గొర్రెలంట. ఒక 100 గొర్రెలకే ఈ మన చర్చి స్థలం అంతా నిండిపోయి ఉంటుంది. 7,000 గొర్రెలు అంటే ఎంత పెద్ద స్థలం కావాలి? అంత స్థలం ఇచ్చాడు దేవుడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు. మీ అందరికీ ఒక 2 జతలు ఉంటాయి ఎడ్లు, ఏంది దున్నుకోవడానికి, అవునా కాదా? ఒక్కొక్కరింట్లో 2 జతల ఎడ్లు అంటే 4, ఒక జత ఎడ్లు అంటే 2. ఇక్కడ మరి 500 జతలట. బాబా ఎంత గొప్ప వ్యక్తి! అన్ని గొడ్లు కట్టేయాలంటే ఎంత స్థలం కావాలి, ఎంత మేత కావాలి, ఎన్ని గడ్డి మోపులు కావాలి, అవునా కాదా? హల్లెలూయా. మరి ఆయనకు ఆ వరి ఎంత వేసిండో, గోధుమలు ఎన్ని వేసిండో, మరి ఎంత గడ్డి మోపులు తెచ్చి ఆడ ఈ యొక్క గొడ్ల కోసం మేత వేయటానికి ఎట్లా కుప్పలు వేసి పెట్టిండో. ఇప్పుడు అందరూ ఎండాకాలంలో ఏం చేస్తారు?
వడ్లన్నీ కోసి ఆ గడ్డి మోపులన్నీ రెడీగా పెట్టుకుంటారు. ఎందుకు? వర్షాకాలం వచ్చినప్పుడు ఆ గడ్డి కొద్ది కొద్దిగా తీసి ఈ యొక్క మరి పశువులకు వేయడానికి. మరి అన్ని జతల 5 ఇక్కడ ఏమైనా ఉన్నది 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు. మరి ఇన్ని వందల వాటికి జతలంటే, అన్ని వందల జతల వాటికి మేత పెట్టాలంటే సామాన్యమా? దానికి కూడా కొంత ప్లేస్ కావాలి. మనం ఉత్తగా మీరు ఒక కింటా మిర్చి పండిస్తేనే ఒక రూమే సరిపోద్ది. ఒక కింటా 2 కింటాలు ఒడ్లు పండిస్తే బస్తాలు కట్టి ఆ రూమ్లో వేసి ప్రార్థన పెట్టడానికి వాకిట్లా చాపలేసి మొత్తం ఆ నుంచి ఇడికి కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు? ఆ రూమ్ నిండా వడ్ల బస్తాలు ఉన్నాయని. మనకే కొద్దిగా పండితేనే ఒక రూమే నిండిపోతుంది. 4 గదులు కలిగి ఉన్న మనకే మరి ఒక రూమ్ నిండా వడ్ల బస్తాలు, ఒక రూమ్లోనేమో మంచాలు, ఇవన్నిటికే మనకు ప్లేస్ సరిపోవట్లేదు. కానీ మరి ఈయనకి ఇన్ని జతల ఎడ్లు, ఇన్ని గొర్రెలు, ఇన్ని ఆడుగాడిదలు, ఇన్ని రకాలుగా ఉన్నాయంటే ఎంత ప్లేస్ కావాలి కదా? హల్లెలూయా. అంటే ఆయన ఎంత రిచ్చో చూడండి, ఎంత గొప్ప వ్యక్తో చూడండి. హల్లెలూయా. అంటే బాగా ఆస్తిపరుడు. ఇంత ఆస్తిపరుడు ఎందుకు అయ్యాడంటే, మొట్టమొదటిగా ఫస్ట్ వచనంలో రాయబడి ఉన్నట్లుగా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. హల్లెలూయా. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నందుకు ఆయన అంత గొప్ప వ్యక్తిగా మార్చబడిండు. హల్లెలూయా. మరి మన జీవితంలో మనం ఎందుకు ఆశీర్వదింపబడట్లేము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే మనలో ఇంకెక్కడో తప్పిపోతున్నాం, ఎక్కడో ఏ పొరపాటో నోటి మాటల ద్వారానా, మరి తలంపు ద్వారానా, మరి హృదయంలో హార్ట్ఫుల్గా లేకపోవడం వలన, దేనివల్ల మనం ఇలా ఇంకా పూర్ కండిషన్లో అంటే పేదరికంలో ఉంటున్నామో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి, గ్రహించాలి. కాబట్టి మనం ఆశీర్వదింపబడాలంటే ఇంకా ప్రభువుకు దగ్గరగా జీవించాలి. మరి యోబు జీవితంలో ఎంతగా యథార్థంగా జీవించినట. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? యథార్థంగా ఉండాలి. ఏదో లోపలికి ఒకటి పైకి ఒకటి ఉండటం కాదు. హార్ట్ఫుల్గా అంటే మనస్ఫూర్తిగా నీ హృదయంలో ఏముందో బయటికి కూడా అదే నువ్వు నడుచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ఆయనలో మరి ఎంతో ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి మనం కూడా నీతిగా యథార్థంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడు క్రియలన్నింటినీ విసర్జించి ప్రభు కొరకు బలంగా జీవించాలి. హల్లెలూయా. అయితే మరి తూర్పు దేశమున ఇంత గొప్ప ఆస్తిపరుడు మరి ఒకరు ఎవ్వరు కూడా లేరంట. అంత గొప్ప ఆస్తిపరుడికి చాలామంది పనివారు, చాలామంది మరి పనికత్తెలు, ఎంతోమంది మరి ఉన్నారు. అయితే మరి అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రతో తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. హల్లెలూయా. ఈ 10 మందిలో 7 అన్నదమ్ములు. ఎంతమంది? నేను అడిగినప్పుడు మీరు సమాధానం కరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే ఊరికనే కూర్చోవడం కాదు. మీరు ఏంటంటే వచ్చినామంటే వచ్చినాం, ఇవాళ అభిషేక ఆరాధన, వైట్ డ్రెస్ కాబట్టి మనం వచ్చాం, కూర్చున్నాం, ఏం చెప్తుండ్రో కొంతమంది వింటారు, కొంతమంది ఏమో వినకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే దేవుని రాజ్యం ఎలా చేరుకుంటాం? మనం చెప్పినప్పుడు వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు యోబుకు? 10 మంది పిల్లలు. ఎంతమంది కుమారులు? 7 కుమారులు, 3 కుమార్తెలు, మొత్తం 10 మంది కదా. ఆ 10 మంది అట వంతుల చొప్పున రోజుకొకరింట్లో ప్రేయర్ చేసుకుంటూ ఉంటారట. ఈ యొక్క అన్నదమ్ములందరూ కూడా 7 కదా. 7 అంటే ఏంది? మన వీక్లీ ఎన్ని డేస్ ఉంటాయి? వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. అంటే వారానికి 7 రోజులకు రోజుకొకరింట్లో ప్రేయర్. ఆ రోజుకొకరింట్లో ప్రేయర్ అన్నప్పుడు ఈ 3 అక్క చెల్లెళ్ళని అక్కడికి పిలుస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా మీ అక్క చెల్లెళ్ళను మీరు ప్రార్థన పెట్టుకున్నాడు పిలుస్తుండ్రా? వాళ్ళు వస్తేంది రాకుంటే ఎందులే, మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పిలిస్తే ఒక ఖర్చు, ఇదంతా ఎందుకు, ఏదో మన సంఘం వరకు వచ్చినా జాల్తీ అని అనుకుంటారు. అలా అనుకోకూడదు. మనం ప్రార్థన పెట్టుకున్నామంటే ఒక పండగే. హల్లెలూయా. మన చుట్టాలు, మన పక్కనున్న వాళ్ళు అందరినీ పిలుచుకోవాలి, ఒక గొప్ప పండగలాగా చేసుకోవాలి.
నెలకో 2 నెలలకో, ఒక్కొక్కరు అయితే సంవత్సరానికో 6 నెలలకో ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటారు ప్రార్థన. మీరు అట్లా పెట్టుకున్నప్పుడు కనీసం మన బంధువులందరినీ పిలుచుకోవాలి. మా ఇంట్లో ఈరోజు ప్రార్థన పెట్టుకుంటున్నాం రండి. మరి ఎందుకంటే అన్ని జనులుగా ఉంటున్న వారు మన యొక్క వాక్యం విన్నప్పుడు ఆ ఆత్మ రక్షింపబడితే ఆ కుటుంబాలు బాగుపడతాయి. యోబు బాగుపడ్డట్టు నిన్ను దేవుడు బాగు చేశాడు. నువ్వు బాగుపడ్డట్టు నీ యొక్క చుట్టాలను బలగాన్ని మీరు పిలుచుకొని ప్రార్థన పెట్టుకున్న రోజు పిలుచుకుంటే వాళ్ళు కూడా ఆత్మీయంగా స్థిరపరచబడతారు, బలపరచబడతారు, రక్షింపబడతారు. మరి మనం ఒక్కరిమే దేవుని రాజ్యానికి చేరుకుంటామా? వాళ్ళు కూడా చేరుకోవాలి కదా. ఏ ఆత్మ నశించిపోవడం దేవుడికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క ఆత్మ మరి దేవుని రాజ్యంలో చేరుకోవాలనే ఆయన ఇంకా వేచి ఉంటుండు. లేకపోతే ఎప్పుడో రాకడ వచ్చేది. కానీ ఇంకా సమయం ఎందుకు మనకి ఇస్తున్నాడంటే ఇంకా అనేక నశించిపోతున్న ఆత్మలు వెదకి రక్షింపబడటం కొరకు మనం ఇంకా కొంతమందికి చెప్పాలి, ఇంకా కొంతమందికి చెప్పాలి. రక్షింపబడ్డ మనము ఊరికనే ఉండకూడదు. వీరందరూ కూడా మరి ఆ 7గురే ప్రార్థన చేసుకుంటే అయిపోదా? వాళ్ళ అక్క చెల్లెళ్ళను కూడా ఎందుకు పిలుచుకుంటున్నారు? వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యం వినాలి, ఆత్మీయంగా బలపడాలి, ఇంకా వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలని అందరు కలిసి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. మరి ఇప్పటి నుండి మీరు కూడా ప్రార్థన పెట్టుకున్నారంటే మీ చుట్టాలని పక్కాలని అందరినీ పిలుచుకొని ఒక్కరోజే కదా, నెలకు ఒక్కరోజు, ఆ ఒక్కరోజు నీ ఇంటికి వాళ్ళందరూ వచ్చి నీ యేసయ్యని వారు కూడా తెలుసుకుంటే వారు కూడా దేవేరు రాజ్యం చేరుకుంటారు, యేసయ్య రాజ్యంలోకి చేరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మరి మనం కూడా అలాగనే ప్రార్థన పెట్టుకున్నప్పుడు అందరినీ పిలుచుకోవాలి. ఏదో ఒక ఫ్యామిలీ వరకు కాదు, మనం అనేకుల్ని పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు, వారందరూ దేవుణ్ణి తెలుసుకుంటారు. అప్పుడు దేవుని రాజ్యం మహిమపరచబడుతుంది. హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమన్నారంటే వారి విందు దినమున పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. హల్లెలూయా. మీ అందరికి ఎంతెంతమంది పిల్లలమ్మా? నాకైతే 3 అబ్బాయిలు. అందరికీ కొందరికి 3, కొందరికి 2, కొందరికి 1 అట్లా ఉంటారు కదా. మీరందరూ ఏం చేయాలి తెలుసా? ఈ యోబు ఏం చేసిండు? వాళ్ళ కొడుకులు ప్రార్థన ప్రతిరోజు ఒకరు పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ వాళ్ళు దేవుణ్ణి ఏమైనా దేవుణ్ణి దూషించిండ్రేమో అని వాళ్ళ కొడుకుల కొరకు కూడా ఈ యోబు ప్రతి అరుణోదయమున అంటే ఉదయముననే వేకువజామునే లేచి వారి ఒక్కొక్కరి కొరకట దహన బలి అర్పించేవాడంట. హల్లెలూయా. ఇప్పుడు దహన బలులు లేవు, యేసయ్యే మన కొరకు బలి అయిపోయాడు. కానీ మనము చేయవలసింది ఏంటంటే మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. నీకు 1-2 పిల్లలు ఉన్నారంటో అనుకోండి, చెరువుగా ఒకరి గురించి ఒక అర్ధగంట, ఒకరి గురించి ఒక అర్ధగంట అలా చేయండి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. యోబు జీవితంలో అలా చేసిండు కాబట్టి అలా ఆశీర్వదింపబడ్డాడు, అలా గొప్ప స్థితిలోకి వచ్చాడు, అలా గొప్పగా మరి ఆయన తీర్చిదిద్దబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా మరి అలాగనే చేసినట్లయితే నీ కుటుంబం మరి ఆశీర్వదింపబడ్డానికి కారణమవుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా మరి వేకువజామునే మోకరించి మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు మీ పిల్లల కొరకు? ఏదో 5 నిమిషాలు మాత్రం ప్రార్థన చేసి ఇక తర్వాత కొన్ని విషయాల గురించి దేశం కొరకు కొన్ని విషయాలు చేసేసి అయిపోచేద్దాంలే, తెల్లారిపోతుంది, ఆ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలని మరి అనుకుంటూ ఉంటారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. అందరు శ్రద్ధగా వినండి. దుష్టుడైన అపవాది చెప్పబడే వాక్యాన్ని వినకుండా ఆటంకపరిచే దుష్ట శక్తులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మరి దేవుని వాక్యం చెప్పబడుచుండగా డిస్టర్బెన్స్ కలుగజేస్తుంది, దాన్ని బంధించాలి. హల్లెలూయా. అయితే మీరు వాక్యం వింటే మీరు ఎక్కడ అభివృద్ధి పరచబడతారు అని, మీరు వాక్యం వింటే ఎలా ఇంకా బలపడతారని మరి అట్లా దుష్టుడైన అపవాది ఏదో ఒక ఆటంకం అలా చేస్తూ ఉంటాడు. దాన్ని ఏం చేయాలా?
మరి బంధించి ప్రార్థన పూర్వకంగా కూర్చోవాలి. మనం వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకొని రావాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో జరిగిస్తాడు. ఇక్కడ మరి దేవుని వాక్యంలో ఏమనంటే, దేవుడు యోబు మరి ప్రతి ఉదయం వాళ్ళ పిల్లల కొరకు మరి నిత్యము ప్రార్థన చేసిందట. ఏదో కొన్ని డేసే చేయలే, ఒక్కరోజు 2 రోజులు చేయలే, ఎప్పటికీ చేసిందట. నిత్యము యోబు తన పిల్లల కొరకు ప్రార్థన, ఒక్కొక్కరి కొరకు ఆ 10 మంది పిల్లల కొరకు చేయడం అంటే సామాన్యం కాదు. 10 మంది పిల్లల కొరకు చేయాలంటే ఎంత టైం పట్టుద్ది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధగంట చేసినా కూడా అక్కడ చాలా సమయం వారి కొరకు కేటాయించవలసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే, మీ యొక్క పిల్లలు అభివృద్ధి పరచబడాలంటే, మీ యొక్క పిల్లల్ని ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకోవాలంటే మీ పిల్లల కొరకు మీరే ప్రార్థన చేయాలి. ఒక తల్లి ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. ఒక తండ్రి ప్రార్థన ఆ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి మరి ఆ రోజులలో మరి ఇస్సాకు తమ పరిశుద్ధమైన హస్తాలెత్తి ప్రార్థించినప్పుడు ఇస్సాకు సంతానం కలిగిందంట. అప్పటి వరకు సంతానం కలగలే. అప్పుడు మరి ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడాడో, నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయమని ఇస్సాకుతో మాట్లాడినప్పుడు, ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు సంతానం అనేది అనుగ్రహింపబడింది. లేకపోతే అంతకుముందు ఆమె పిల్లలు లేక ఎంతో ఇబ్బంది పడింది. కాబట్టి పురుషుల ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. పురుషులు ఎంతసేపు పనిభారం కలిగి ఏదో కుటుంబాన్ని పోషణ కొరకు చూసుకోవడం కాదు, ఆత్మీయ స్థితిలో నా కుటుంబం ఎంతవరకు ఉంటుంది అని ఒక పురుషుడు కుటుంబం గురించి ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలకు కూడా ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా బాధ్యత కలిగి ప్రభువులో బలంగా ప్రార్థిస్తారు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని ఉన్నదంటే, మరి ప్రతిరోజు అరుణోదయం లేచిన వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. హల్లెలూయా. దేవుని దూతలాట యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి వచ్చిందట, తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు చర్చికి వచ్చారు కదా, మీతో పాటు కూడా దురాత్మ కూడా వచ్చింది కావచ్చు. అందుకే కొంతమందికి నిద్ర, కొంతమందికి అల్లరి, కొంతమంది పిల్లలు ఏడుపు, కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి దేవదూతలు ఉన్న కాడనే ఆ సాతాను కూడా వచ్చాడ, దేవుని దూతలతో పాటుగానే వచ్చేసిందంట. హల్లెలూయా. దేవుని దూతలు యెహోవా సన్నిధిని, సామాన్యమైన సన్నిధి కాదు, యెహోవా సన్నిధి అంటే దేవుని సన్నిధిలో నిలచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దూతలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో, యెహోవా సన్నిధిలో నిలబడటానికి వచ్చిండ్రట. ఎందుకు? దేవుని స్తుతించడం కొరకు వచ్చారు. ఈ యొక్క అపవాదిగాడు కూడా మరి వచ్చి దేవుని యొక్క దూతలు నిలబడ్డాడంట. హల్లెలూయా. మీరు అనుకుంటారు కదా, చర్చిలో మేము ఉన్నాం, మాకు ఏం కాదు, మాకు ఏ అపవాది మమ్మల్ని ఏం చేయడు అనేది మీరు అనుకుంటారు కదా. అయితే నిద్రమత్తు కలగజేసేది దురాత్మే, ముచ్చట్లు పెట్టించేది దురాత్మే, ఆటంకం కలగజేసేది దురాత్మే, వాక్యం విననీయకుండా చేసేది దురాత్మే. ఎందుకంటే వాక్యంలో మరి ఇక్కడ యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించినప్పుడు ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. మీతో ఇప్పుడు దేవదూతలతోటే కలిసి వచ్చి నిలబడ్డది అపవాది. మనం వివిధ తండాల నుంచి, గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి, వివిధ ఊర్ల నుంచి వచ్చినాం. మనతో పాటు కూడా ఏదో వచ్చిందేమో దురాత్మ, అపవాదిగాడు. అందుకే గలిబిలు చేస్తాడు, అందుకే నిద్రమత్తు పుట్టిస్తాడు, అందుకే ఆటంకపరుస్తాడు. దాన్ని బంధించాలి. మోకరించి ప్రార్థన చేయగానే ఆ సాతాన్ని బంధించేయాలి. అప్పుడు ఆ సాతాను మన నుండి దూరంగా పారిపోతాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. దేవుడు అడిగిండంట, ఏ అపవాది
ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే, భూమి మీద అటు ఇటు తిరుగుకుంటా ఇందులో సంచరించిందయ్యా, ఈ దూతలలాగా వచ్చేసిన, వీళ్ళతో పాటు వచ్చి ఇక్కడ నిలబడ్డా అని సమాధానం చెప్తున్నాడట. మరి అపవాది గారికి ఎంత ధైర్యం! అయితే అసలు అపవాది ఎక్కడి నుండి వచ్చిండో మీకు చెప్పనా? మీకు తెలుసా? తెలియదు. కాబట్టి అపవాది కూడా ఎక్కడి నుండి వచ్చిందంటే, దేవుణ్ణి ఆరాధించే ప్రథమ దూత మరి అక్కడ లూసిఫర్ అనేది ఒక ప్రధానమైన దూత. ఆ దూతని దేవుడు చాలా వెరీ గుడ్, చక్కగా ప్రార్థన చేస్తావు, వెరీ గుడ్, బాగా మంచిగా స్తుతిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మ్యూజిక్ వాయిస్తున్నావు, అంతా బాగా చేస్తున్నావు. మామూలుగా మన పిల్లల్ని కూడా పైగా ఎప్పుడైనా మన డాడీ ఏమంటారు, బాగా పాటలు పాడుతున్నావు, వెరీ గుడ్ అమ్మా, వాక్యం బాగా చదువుతున్నావు, వెరీ గుడ్, తండా నుంచి అయినా మీరు బాగా చర్చికి క్రమంగా వస్తున్నారు, వెరీ గుడ్ అని ఇట్లా మేము ఎట్లా అప్రిషియేట్ చేస్తామో, దేవుడు కూడా ఆ దూతని మెచ్చుకుంటూ, ఇప్పుడు ఎవరైనా కొంచెం చిన్న హెల్ప్ చేసినా కూడా మన దేవుని మందిరం గడిగే బిడ్డలు మరి దేవుని మందిరం రోజు తుడుస్తూ ఉంటారు, వాళ్ళని చూసి వెరీ గుడ్ అమ్మా, దేవుడు మీకు ఫ్యామిలీని దీవిస్తాడులే, ఎటువంటి ఇబ్బంది అయినా ప్రభు తొలగిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడని వీళ్ళని ఎట్లా మేమైతే వాళ్ళని పొగుడతామో, దేవుడు కూడా అప్రిషియేట్ చేస్తాడు. అంటే వెరీ గుడ్, బాగా వాయిస్తున్నావు, వాయిద్యాలు బాగా పాటలు పాడుతున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని యొక్క సన్నిధి నుండి మరి ఉన్నటువంటి దూత, దేవుని దగ్గర ప్రథమంగా ఉన్న దూత దేవునికి వ్యతిరేకంగా చేసి దేవుని యొక్క సింహాసనం మీదనే కూర్చొని దేవునికే వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుండి పడద్రోశాడు. కుదరదు. నీకు ఎటువంటి స్థితి ఇచ్చారో ఆ స్థితిలో ఉండాలి. నీకు పాట పాడడానికి దేవుడు వరం ఇచ్చిండా, చక్కగా పాట పాడు. నీకు సువార్త చెప్పడానికి వరం ఇచ్చిండా, చక్కగా సువార్త చెప్పు. అనేక ఆత్మల్ని దేవునితో నడిపించు. నేనే దేవుణ్ణని చెప్పుకునే అర్హత ఎవరికీ లేదు. ఎందుకంటే సృష్టిని చేసిన సృష్టికర్తకు ఒక్కడికే ఆ అధికారం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ లూసిఫర్ అనే దూత ఎప్పుడైతే ఆ పరలోకంలో దేవుని సన్నిధి నుండి భూమి మీదకి త్రోయబడ్డదో, అప్పుడు తనతో పాటు కొంతమంది చిన్న చిన్న దూతలను కూడా పట్టుకొని భూమి మీదకి వచ్చేసింది. అప్పటి నుండి దాని పేరు అపవాది. ఎందుకంటే వాడు అబద్ధాలు ఆడతాడు కాబట్టి అబద్ధాలకు జనకుడు అపవాది. హల్లెలూయా. మరి ఆ దూత ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? ఫస్ట్ దేవుని దూతే, తర్వాత అది అపవాదిగా మార్చబడ్డది. ఎందుకంటే దానిలో గర్వం వచ్చింది, దానిలో అసూయ వచ్చింది, దానిలో అపవిత్రత వచ్చింది, దానిలో దేవుని కంటే నేను గొప్ప అనే ఆర్భాటం వచ్చింది. కాబట్టి అది అపవాదిగాడు అయిపోయాడు. త్రోయబడ్డప్పుడు వాడు భూమి మీద అటు ఇటు తిరుగులాడుకుంటూ, అప్పుడు దేవుని సన్నిధిలో దూతల దగ్గరికి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఈ రోజున నీ ఫ్రెండ్షిప్ నేను కట్ చేసినా మళ్ళీ ఒక రోజున మళ్ళీ నా దగ్గరకు వచ్చి నిలబడాలనే ఆశ ఫ్రెండ్స్కి ఉంటుంది, అవునా కాదా? అట్లనే ఈ యొక్క దూత ఎప్పుడైతే త్రోయబడ్డదో, అపవాదిగా మార్చబడ్డదో, ఇది అటు అటు ఇటు ఇటు తిరుగులాడుకుంటూ ఎవరు బాగా ప్రార్థన చేస్తారో, ఎవరు బాగా భక్తిగా ఉంటారో, ఎవరు బాగా ఆత్మీయ స్థితిలో ఎదుగుతారో, ఎవరు ప్రతి నెల కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటారో, ఎవరు ఇంకా దేవుని మందిరం గడుగుతావా, ఎవరు ఇంకా దేవుని సన్నిధికి దగ్గరగా జీవిస్తావా, ఇంకా నువ్వు బాగా కన్నీటితో ప్రార్థన చేస్తావా, ఇట్లా చేసేటోళ్ళని ఆటంకపరచాలని, హల్లెలూయా, ఆటంకపరచాలని దుష్టుడైన అపవాదిగాడు చూసుకుంటాడు. ఎందుకు? అది దూతగా ఉన్నప్పుడు దానికి తెలుసు దేవుని భక్తి ఏంటి, దేవుని పద్ధతి ఏంటి, దేవుని యొక్క మరి పరిస్థితి ఏంటి, దేవునిలో ఉంటే ఎంత ఆశీర్వాదం ఉంటుంది, ఎంత అభివృద్ధి ఉంటుంది, ఇదంతా కూడా ఆ యొక్క దూతకు తెలుసు. అది అపవాదిగా మార్చబడ్డది కాబట్టి, ఇది అపవాదిగా మార్చబడ్డంత మాత్రాన ఈ లూసిఫర్కు మరి దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో, దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళని ఎట్లా దీవిస్తాడో మరి ఈ యొక్క అపవాదికి తెలుసు. కాబట్టి మరి దేవుని యొక్క మందిరం తుడిచేటోళ్ళకో, దేవుని మందిరానికి ఎవరైనా సపోర్ట్ చేసి, మరి అయ్యా నేను ఇగో ఈ ఫ్యాన్లు కొనిస్తా, లేకపోతే అయ్యా నేను ఈ క్యాలెండర్లు కొట్టిస్తా, అయ్యా నేను ఇగో ఈ పనిలో నేను సహకరిస్తాయా, మరి ఇక మన చర్చి కొరకు నేను ఇగో ఇది కట్టబడటానికి, మరి ఇవన్నీ పైపులు వేయటానికి నేను నా వంతు పని నేను చేస్తాయా, మీరేమి డబ్బులు పెట్టొద్దు, నేను చేస్తా,
అవన్నీ డబ్బులు మరి పెట్టే బదులు మన సంఘం కొరకు నేను సహకరిస్తాయా, నేను సపోర్ట్ చేస్తాయా అని సహకరించి సపోర్ట్ చేసే వాళ్ళందరూ దేవుని భక్తితో, దేవుని మీద ఉన్న ప్రేమతో, దేవుని బిడ్డలుగా అలా చేస్తుంటే అపవాదిగాడు అమ్మ ఇంతగా సపోర్ట్ చేస్తాం, మీ డాడీకి, మీ పాస్టర్ గారికి డబ్బులన్నీ ఖర్చు పెట్టించి మొత్తం అప్పుల పాలు చేయాలని నేను అనుకుంటే నువ్వేమో ఇంతగా సపోర్ట్ చేసి ఈ పైపులన్నీ నువ్వు వేస్తావా, ఈ మందిరం అంతా నువ్వు దూడుస్తావా, ఈ యొక్క క్యాలెండర్లు నువ్వు కొట్టిస్తావా, ఈ యొక్క పనులన్నీ నువ్వు చేస్తావా అని చిన్న చిన్నగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆటంకం పెట్టుకుంటా బిడ్డల్ని ఆటంకపరుస్తాడు. హల్లెలూయా. ఆటంకపరిచినా భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. ఇక్కడ యోబు కూడా దేవుని పని అంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం, దేవునికి ప్రతిరోజు బలులు అర్పించేవాడు. పిల్లల పేరు మీద, 10 మంది పేరు మీద దినదినము దేవుడికి దగ్గరగా జీవిస్తూ మానక దేవునికి సమర్పించుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉంటే ఈ అపవాదిగాడికి కళ్ళు కుట్రా బుట్టి ఏం చేసిండు అపవాదిగాడు, ఆ దూతల దగ్గరికి మళ్ళీ వచ్చి నేను కూడా మీతో పాటే నిలబడతాటే, అపవాది ఇక్కడికి ఎందుకు వచ్చినావు, నా దూతలతో ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అని అడిగినప్పుడు నేను భూమి మీద నుండి వచ్చినయ్యా, ఇటు అటు అటు ఇటు తిరుక్కుంటూ వచ్చినయ్యా అని చెప్పినప్పుడు మరి ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? దేవుడికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తుంది? యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అపవాదితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నా సంగతి ఆలోచించావా అని చెప్తున్నాడు, అని మాట్లాడుతున్నాడు అపవాదితో. మన జీవితంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక అనారోగ్యమో, ఒక్కొక్కరికి ఏదైనా బలహీనతో, ఒక్కొక్కరికి ఏదైనా కరువో, ఒక్కొక్కరికి ఏదైనా కష్టమో, ఏదైనా ఇరుకో, ఇబ్బందో, పాపమో ఏదో ఒకటి నీ జీవితంలో మరి ఉన్నదంటే అది అపవాదిగాడి నుంచే వచ్చిందే, అది అపవాదిగాడు నీలో పెట్టాడు. హల్లెలూయా. ఇంత భక్తిపరుడైనటువంటి యోబు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతగా భక్తిగా ఉన్నాడు, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగేవాడిగా, చెడుతనం విసర్జించిన వాడిగా, ఇంత భక్తి కలిగిన ఉన్న యోబు జీవితంలో మరి అపవాదిగాడు అమ్మ ఈయనను ఎట్లయినా చేసి దేవునికి బలి అర్పించకుండా చేయాలి, దేవునికి ప్రార్థన చేయకుండా చేయాలి, దేవునికి దగ్గరగా జీవించకుండా చేయాలని ఆటంకపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆటంకపరచడానికి ఆ దేవుని సన్నిధికి వెళ్ళిండు. అయితే మీకు ఒక విషయం తెలుసా? మనందరి చుట్టూ, నా చుట్టూ, మన డాడీ చుట్టూ, పిల్లల చుట్టూ, మనందరి చుట్టూ కూడా ఒక్కొక్క దేవదూత మీ అందరి చుట్టూ కంచెగా దేవుడు అగ్ని కంచె వేసి ఉంచుతాడు. ఒక దేవదూత కాపలుగా వస్తూ ఉంటుంది. మరి దేవుని అగ్ని కంచె మీ చుట్టూ వేసి ఉంచుతాడు. అందుకే మీకు ఏ తాయిత కట్టుకోకపోయినా, ఏ అంతరం కట్టుకోకపోయినా, ఏం కట్టుకోకపోయినా మీకు భయం అనేది ఉండదు. ఏ సాతాను మనల్ని ఆటంకం చేయదు. ఎవడు చచ్చిపోయినా, ఎవడు బతికినా, ఎవడు ఏదైనా, ఎక్కడి నుంచి ఎవరు పోయినా మనకేం భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే కొంతమంది మెడ నిండా తాయితలే, నడువు నిండా తాయితలే కట్టుకొని అయినా భయపడుతూనే ఉంటారు. కానీ మనకెందుకు భయం ఉండదు తెలుసా? యేసు రక్తంలో కడగబడ్డాం. దేవుని అగ్ని కంచ మనందరి చుట్టూ వేయబడి ఉన్నది. ఒక్కొక్కరి చుట్టూ నువ్వు ఏ స్థితిలో, చిన్న బిడ్డ అయినా, పెద్దవారైనా, యవనస్తులైనా, ఎవరైనప్పటికీ మీ అందరి చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె వేయబడి ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ అగ్ని కంచె వేయబడి ఉండటం, యోబు చుట్టూ కూడా అగ్ని కంచె వేయబడి ఉండటం అపవాదిగాడు చూశాడు. హల్లెలూయా. ఎవరు చూశారు? గట్టిగా చెప్పాలి. అపవాది చూసిండు. యోబు చుట్టూ అగ్ని కంచె వేసినప్పుడు అపవాది రాలేడు యోబు దగ్గరికి. మన దగ్గర కూడా అపవాదిగాడు రాలేడు. ఎప్పుడైతే దేవుడు పర్మిషన్ ఇస్తేనే శోధన అనేది మనకు వస్తుంది. అప్పుడు శోధనని జయించిన వాడు నిత్య జీవం పొందుకుంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లయితే అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఎట్లా చెప్తాడో యోబు గురించి, నీ గురించి, నా గురించి దేవుడు అలాంటి సాక్ష్యం చెప్తున్నాడా? మనం గ్రహించాలా, మనం ఆలోచించాలా. నేను యథార్థంగా ఉన్నానా, నేను బలంగా ఉన్నానా,
నేను ఎటువంటి స్థితిలో ఉన్నా అనేది మన గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలంటే మనం కూడా యథార్థంగాను నీతిగాను చెడుతనం విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా. హల్లెలూయా. అయితే యోబు సంగతి నీకు తెలుసా? అపవాది యోబు ఇగో ఈ 4 క్రియలు కలిగి జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమనంటాడు? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఏమంటాడు? అగ్ని కంచె వేసి ఉంచుతాడు మన చుట్టూ. ఇప్పుడు ఆ అపవాదిని అడిగితే నీకు యోబు సంగతి తెలుసా? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి దేవుని యందు భయభక్తులు కలిగినోడు, చెడుతనం విసర్జించినోడు అని చెప్పినప్పుడు అపవాది ఏమంటాను తెలుసా? అంత బాగానే ఉందయ్యా, కానీ నీవు ఆయన చుట్టూ, ఆయన పిల్లల చుట్టూ, ఆయన యొక్క పంటల చుట్టూ, ఆయన యొక్క పశువుల చుట్టూ నువ్వు అగ్ని కంచె వేసి ఉన్నావు కాబట్టి ఆయన యథార్థంగానే ఉన్నాడు. ఎందుకంటే అన్ని దీవెనలే, అంత మేలే, మంచి గొప్ప బలము, గొప్ప ఐశ్వర్యము, అందరూ పిల్లలు, సమస్తము నువ్వు ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను అలా ప్రేమిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది. హల్లెలూయా. ఏమంటాడు? దేశంలో నాట ఈయన ఆస్తి బహు విస్తరించి ఉన్నదట. ఎందుకు? దేవుడు అగ్ని కంచె వేసి ఉంచినందుకు. మనం సంపాదించింది మనకు సమృద్ధిగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఇంకా అభివృద్ధి పరచబడాలంటే దేవుని అగ్ని కంచె వేసి ఉంటే అందులో నుండి ₹1 కూడా వేస్ట్ కాదు, ₹1 కూడా హాస్పిటల్ పాలు కాదు, మనకు మొత్తం మిగిలి ఉంటుంది. అది వేస్ట్ అనేది చేయడు ప్రభు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అగ్ని కంచె వేసి ఉంచాడు కనుక మరి దేవుడు మన ఆస్తిని, మన పిల్లల్ని, మన అంతటిని కూడా కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా అంటే మీకు ఈ చాలా హ్యాపీగా ఉంటుంది, వాక్యం మంచిగా వినబుద్ధి అయింది. హల్లెలూయా. వెరీ గుడ్. అయితే అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. సాతాను ఏమంటుంది తెలుసా? ఈ యొక్క అపవాదిగాడు ఏమంటాడు? నీవు చేయి చాపి అతనికి కలిగిన సమస్తముని మొత్తితే అంటే తీసివేస్తే నీ ముఖం ఎదుటనే ఆయన నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అని చెప్తున్నది సాతాను. హల్లెలూయా. అయితే యెహోవా దేవుడు ఏమని చెప్తుండో చూడండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నవి, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. హల్లెలూయా. అప్పటిదాకా దేవుని సన్నిధిలో ఉంది అపవాది. హల్లెలూయా. ఇక ఇప్పుడు ఆ నిద్ర దయ్యం, ముచ్చట్ల దయ్యం, మరి ఆటంకపరిచే దురాత్మ అన్నీ పారిపోయి శ్రద్ధగా వాక్యం వినబుద్ధి అవుతుంది. అవునా కాదా? అపవాదిగాడు వెళ్ళిపోతే వాక్యం బాగా వినబుద్ధి అయింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి నువ్వు ఒక్కసారి చేయి చాపి మరి ఆయన చుట్టూ అగ్నికంచె వేసినావు కాబట్టి ఆయన ఆస్తి అంతా ఈ దేశం మొత్తంలో గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు దేవా. మరి ఈయనని ఒక్కసారి నీ చేయి చాపి మొత్తితే మరి అప్పుడు ఆయన నిన్ను ఎమ్మటే దూషించి వెళ్ళిపోతాడు అని అంటాడు. అన్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నవి, అతనికి ఏ మాత్రము ఏ హానియు చేయకూడదు. అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి వెళ్ళెను. అయితే ఈ అపవాదిగాడు ఇక అప్పుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను అతని అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులను నాగలి దున్నుచున్న గాడిదలను వాటికి సమీపమున మేయుచుండగా షేబాయిలు
వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చితున్నాను. హల్లెలూయా. అయితే దేవుని దగ్గర పర్మిషన్ అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరి దేవుని యొక్క అగ్నికంచ ఆయన చుట్టూ వేసిండు కదా, అప్పుడు దేవుడే దేవుని దగ్గర పర్మిషన్ అడిగి ఈయనను శోధించడానికి అవకాశం దొరికింది అపవాదికి. అయితే ఆ అపవాది ఎప్పుడైతే పర్మిషన్ తీసుకున్నాడో వెంటనే వాళ్ళ పిల్లలందరూ కూడుకొని 10 మంది పిల్లలు మంచిగా వంటలు చేసుకున్నారు. మనం స్ప్రైట్ తెచ్చుకున్నట్లే వాళ్ళు కూడా ద్రాక్షరసము తీసుకొని అందరు కూడా తలా ఒక్కొక్క మరి ఇస్తరాకులు వేసి మరి వడ్డించుకొని తిని మరి వారు ఆ యొక్క ద్రాక్షరసము పానము చేయుచుండగా మరి వెంటనే మరి వాళ్ళ యొక్క పశువులు వారి యొక్క ఆస్తిని అంతటి మీద మరి వేరే వాళ్ళు పడి షేబాదేశీయులు వారి మీద పడి వారిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. ఖడ్గం తీసుకొని పని వాళ్ళని హతం చేసి వాళ్ళకున్నటువంటి మరి దున్నుచున్నటువంటి నాగళ్ళతో దున్నుచున్నటువంటి ఎద్దులను గాడిదలను అవన్నీ మేయుచున్నటువంటి గొర్రెలను అన్నిటిని కూడా పట్టుకొని తీసుకుపోయి అక్కడ చంపేశారట. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ అతడు ఇంకా మాట్లాడుచుండగా ఆయన ఇట్లా చెప్తుండట, ఇలా జరిగిందయ్యా యోబు గారు, మరి మేము అక్కడ ఉండగానే పలానోళ్ళు వచ్చి ఇట్లా చేసిండ్రని ఒక దూత వచ్చి చెప్పినప్పుడు ఆ దూత ఇంకా మాట్లాడుచుండగానే ఇంకొకరు వచ్చి గబాగబా ఉరికి వచ్చి ఏం చెప్తున్నారట, మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దేవుని అగ్ని ఆకాశం నుండి దిగి కాల్చివేసిందయ్యా అని చెప్తుండ్రట. అంటే ఈ అపవాదిగాడు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు యోబుని శ్రమ పెట్టడానికి. ఎందుకు? యోబుకు కలిగినవన్నీ పోతే యోబు దేవుని ధిక్కరించి దేవుని విడిచిపెట్టాలని చాలా ప్లాన్ కలిగి ఉంటారు. మనం కూడా దేవుడి సన్నిధికి మీరు కొత్తగా వచ్చారనుకో, వస్తూ ఉంటే మీ తోటికోడలో, మీ ఆడబిడ్డో, మీ యొక్క బావగారో, మీ యొక్క మరిది గారో, మీ యొక్క అన్నో, మీ తమ్ముడో ఏమంటారు, ఏం పోతారు అక్కడికి, మీరు ఇక అక్కడికి పోతే తినొద్దు తాగొద్దు ఇవన్నీ మరి విడిచిపెట్టాలా, పాపమంతా విడిచిపెట్టాలా, ఎందుకులే అని మనల్ని ఎట్లా ఆటంకపరుస్తారో మరి అపవాదిగాడు కూడా వీళ్ళని అలాగనే అంత ఆటంకపరుచుకుంటూ ఒక్కొక్కటి పోగొట్టాలని అపవాదిగాడు ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసి దేవుడి దగ్గరికి వచ్చి ఈ యోబు ఇంత నీతిమంతుడిగా ఉంటాడు కాబట్టి ఈ యోబు జీవితాన్ని చెడగొట్టాలి, దేవుణ్ణి ధిక్కరించేటట్టు చేయాలి. ఎందుకంటే వాడు ధిక్కరించే ఆ దూతగా ఉన్న లూసిఫర్ గాడు ధిక్కరించే సాతానుగా అపవాదిగా భూమి మీద పడిపోయాడు కదా, అట్లనే అందరిని కూడా చెడగొట్టాలని చూస్తాడు అపవాదిగాడు. మీ చుట్టాలల్లో, మీ పక్కన వాళ్ళల్లో, మీ ఇంటి పక్కన వాళ్ళల్లో దూరి ఏం దేవుడమ్మా ఊరికే దేవుడు అని అట్లా లేవగానే ఆదివారం కాగానే గబగబ పరిగెత్తుకొని చర్చికి ఎందుకు ఉరుకుతూ ఉంటారు? మీకేం పని లేదా? ఇక్కడ గొడ్లు లేవా? ఇవన్నీ మేపుకోరా? మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరు పోయి అక్కడ కూర్చుంటే మీ అయ్యగారు మీకు ఏమన్నా భోజనం పెడతాడా? మీ అయ్యగారు ఏమైనా మీకు సంపాదించి పెడతాడా అని చెడు మాటలు మాట్లాడి చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏమున్నా ఏం లేకపోయినా 6 రోజులు మన పని మనం చేసుకోవాలి. 7వ దినమున దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఉండాలి. అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం, మనకు సమృద్ధి దొరుకుతుంది. హల్లెలూయా. నిత్య రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అదే రీతిగా ఇక్కడ మరి గొర్రెలు మేకలు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అవన్నీ కూడా పాడైపోయినాయి. ఎందుకు? దేవుడు అన్నాడు ఇవన్నీ కూడా నీ వశంలో ఉన్నాయి సాతానా. లోకం భూమి మీదనే కదా యోబు ఉన్నది, భూమి మీదనే ఆయన భూమి ఉంది, భూమి మీదనే ఆయన పిల్లలు ఉన్నారు, భూమి మీదనే మరి ఆయనకున్న ఎడ్లు, పశువులు, గొర్రెలు, మేకలు, పనివాళ్ళు అందరు కూడా భూమి మీదనే ఉన్నారు కదా. ఇవన్నీ నీ వశంలోనే ఉన్నాయిగా. ఆయన ప్రాణాన్ని ముట్టడానికి మాత్రం అధికారం లేదు. యెహోవాయే ఇస్తాడు, యెహోవాయే తీసుకుంటాడు. ప్రాణం మాత్రం ఎవరికి ఏ సాతానికి అధికారం ఉండదు ప్రాణం తీసుకోవడానికి. ఆయన ఆయుష్ మనకు ఎంత వరకు పెడతాడో అంతకాలం వరకు మనల్ని బ్రతికించుకుంటూ వెళ్తాడు మన దేవుడు. కాబట్టి ప్రాణం మీద మాత్రం అధికారం లేదు సాతానా. ఆయనను మాత్రం ఆయన ప్రాణాన్ని ఏమనొద్దు. ఆయనకున్న సమస్తమును తీసివేసుకున్నా ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వేమీ అనకూడదు అని చెప్పినప్పుడు మరి ఆ సాతాను కూడా సరే అని చెప్పేసి మరి ఆ యొక్క యోబు యొక్క
కలిగినవన్నీ కూడా నష్టపరుచుకుంటూ మరి వెళ్తూ ఉన్నారు. పనివారిని పట్టుకుపోయి ఖడ్గంతో చంపేశారు. గొర్రెలు మేకలు ఆకాశం నుంచి అగ్ని రగులుకొని వచ్చి పోయిందని ఒకడు ఉరికొచ్చి చెప్పాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి ఒంటెలు గొర్రెలు మరి తనకున్న ఎడ్లు అన్నిటిని ఒక్కొక్కటి అన్ని నాశనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఈ సాతానుగాడు. మరి ఇలా నాశనం చేసుకుంటూ వస్తూ ఉండగా ఒక్కొక్కడు ఊరికొచ్చి నేను తప్పించుకొని వచ్చినయ్యా నీకు చెప్తున్నా అని చెప్పి ఒకతను వచ్చి చెప్తూ ఉంటాడు. అట్లనే మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసపానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఏమంటారు తెలుసా? ఫస్ట్ ఏమో షేబాదేశీలు వచ్చి వారిని పట్టుకొని ఖడ్గముతో పనివారిని అందరినీ హతం చేశారు. తర్వాత ఏం చేశాడు? ఆకాశం నుండి మరి అగ్ని దిగొచ్చి గొర్రెలు మేకలు ఎడ్లు అన్నీ కూడా కాల్చబడ్డాయి. మరలా ఇంకొకసారి ఏం జరిగింది? కల్దీలు వచ్చి సమూహంగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని ఖడ్గముతో చంపివేశారు. ఇంకా ఇక్కడికి ఏం చేశారు? లాస్ట్కి ఇంకొకరు వచ్చి అతడు మళ్ళీ చెప్పుచుండగా మాట్లాడుచుండగా మరి కుమార్తెల మీద కూడా వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటే పెద్ద సుడిగాలి వచ్చి గోడ కూలి మీ పిల్లల మీద పడి మీ 10 మంది పిల్లలు ఒక్కటేసారి చచ్చిపోయారయ్యా అని యోబుకు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క చిన్న ఆటంకం జరిగితేనే నాకు యేసు ప్రభు ఏం చేసిండ్లే, నాకేమొద్దు ఈ దేవుడు అని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు కొంతమంది జీవితంలో ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఎంత గొప్ప ఆస్తిపరుడు. తనకున్న పంటలు పోయినాయి, తనకున్న ఎడ్లు పోయినాయి, తనకున్న గొర్రెలు పోయినాయి, తనకున్న ఒంటెలు పోయినాయి, తనకున్న 10 మంది పిల్లల మీద సుడిగాలి వచ్చి, అంటే ఎంత శోధన చూడండి. ఒక శ్రమెమ్మటి శ్రమ, శోధనెమ్మటి శోధన. మనం అనుకుంటాం ఏదో కొద్ది రోజులు 1, 2 చిన్న కష్టాలు అయితే తట్టుకుంటాం, కానీ ఇన్ని కష్టాలు మేము తట్టుకోలేకపోతున్నాం అని అనుకుంటాం. కానీ దేవునిలో భక్తిగా భయం కలిగి దేవుని కొరకు నీతిగా జీవిస్తుంటే మరి ఇలాంటి శోధన అంతా సాతానుగాడు తీసుకొచ్చాడు. అయినప్పటికీ ఏం భయపడలేదు యోబు. నాకు ఏమున్నా ఏం పోయినా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాల్లో ఇక్కడ ఇంకా సుడిగాలి వీచగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా అది ఆ యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానా నేను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం శరీర బలహీనత వస్తేనే మా దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేస్తుండో, ఎందుకు అలా చేస్తున్నాడో అని బాధపడుతూ ఉంటారు, చిన్న శరీర బలహీనతకే. కానీ యోబు జీవితంలో తనకున్న సమస్తము కోల్పోయాడు. తనకున్న సమస్తాన్ని, ఇప్పుడు నేను చెప్పినవన్నీ, తనకున్న పశువులు ఒంటెలు గొర్రెలు తనకున్న పిల్లలు అన్నీ కూడా పోయినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మరి యోబు నిలబడి ఏం చేశాడో తెలుసా? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు. ఏమని అన్నాడో చూద్దాం. అయితే నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను. యెహోవా నామము స్తుతింపబడును గాక, యెహోవా నామము స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు యోబు. అపవాది అయిన సాతానుగాడు ఎంత కష్టం పెట్టినా కూడా ఆ కష్టం నుంచి మరి ఆయన విరక్తి చెందలే దేవుడి మీద. నాకు ఈ రోగం పోట్లే, ఈ బాధ పోట్లే, ఈ బలహీనత పోట్లే అనుకున్నాడా? అనుకోలే. ఈ కరువు పోట్లే, ఈ కష్టం పోట్లే అనుకున్నాడా? అనుకోలే. ఎంత స్థితిలో
నువ్వైతే అంత గొప్ప స్థితిలో ఉండి అన్నీ పోతే నువ్వేమనుకుంటావు? నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే నా జీవితంలో నేనేమనుకుంటా, మీ జీవితంలో మీరేమనుకుంటారు? నేనైతే ఒకటే అనుకుంటా, ఏమున్నా ఏం లేకపోయినా నాకున్నవన్నీ పోయినా నా యేసే నాకు ఒకటి ఉంటే చాలని యోబు జీవితాన్ని కలిగి మనం జీవించాలి. యోబు ఎట్లాగైతే సమర్పించుకున్నాడో, యోబు దేవునికి ఎంత దగ్గరగైతే జీవించాడో, ప్రియమైన దేవుని బిడ్డ నీవు నేను కూడా అలాగనే జీవించాలి. అట్లా యోబు తన వస్త్రాలు చింపుకొని సాష్టాంగపడి దేవునికి మరి స్తుతి యాగం చెల్లిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. నా తల్లి గర్భమున నేను దిగంబరినై వచ్చి తిని. మన తల్లి గర్భం నుంచి మనం వచ్చినప్పుడు మనకన్నీ గాజులు, చెవులై, ముగ్గులై, బట్టలు, పట్టు వస్త్రాలు, పట్టు చీరలు పెట్టుకొని వచ్చినాం. అమ్మ ఏమి లేవు, దిగంబరిగా వచ్చినాం, దిగంబరిగానే పోతాం. మనం పోయేటప్పుడు అన్ని బంగారం అంతా మన మీదనే ఉంచి సమాధి చేస్తారా? చేయరు, అన్నీ తీసుకుంటారు. మొత్తం తీసుకొని ఓన్లీ మన శరీరాన్ని మాత్రం ఆ సమాధి పెట్టెలో పెట్టి సమాధి చేసేస్తారు కదా. ఏం తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోం మనం లాస్ట్కి వెళ్ళేటప్పుడు. మనకెంత పెద్ద డాబా ఉన్నా, ఎంతమంది పిల్లలున్నా, ఎంత గొప్ప స్థితి ఉన్నా, ఎంత గొప్ప పేరున్నా ఏవి కూడా మనం తీసుకొని వెళ్ళలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ సాతాను యొక్క కుయుక్తి చేత, సాతాను యొక్క మరి ఆ యొక్క శోధన చేత అన్నీ కూడా కోల్పోయినప్పుడు దేవుణ్ణే స్తుతిస్తున్నాడు, కానీ దేవుణ్ణి ఏమాత్రము ధిక్కరించట్లేడు. అయితే ఇక్కడ ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు న్యాయము చేశానని చెప్పలేదు, అన్యాయము చేశానని కూడా చెప్పలేదు. హల్లెలూయా. దేవుడు నాకు ఇంత అన్యాయం చేసిండు అని కూడా అనలేదు. కొంతమంది ఎవరైనా చనిపోతే నేను ఆడికి వెళ్ళి చూస్తా కదా, చూసినప్పుడు అంటారుగా, ఓ దేవుడా మాకే ఇంత అన్యాయం చేయాలన్నా నువ్వు నిన్నే. మా చుట్టాలు ఒక అతను, మా అన్నయ్య చనిపోయారు. అయితే మా చుట్టాల పెదనాన్న వాళ్ళ కొడుకు చనిపోతే వెళ్ళిన. అక్కడ వాళ్ళ చెల్లె ఏమని ఏడుస్తుంది తెలుసా? మా అమ్మ వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ చనిపోతే ఏమని ఏడుస్తుందంటే, అమ్మ సండే స్కూల్ టీచరే కదా యేసుప్రభువా, మా అమ్మ బాగా ప్రార్థన చేసేది కదా, ఇంత ప్రార్థన చేస్తే మాకే నువ్వు ఇంత అన్యాయం చేస్తావా అని ఏడుస్తూ ఉంది. ఎందుకు? మారు మనసు లేక అట్లా ఏడుస్తాను, రక్షణ లేక అట్లా ఏడుస్తాను. వెంటనే మన అయ్యగారు వెళ్ళి అన్నాడు, అట్లా ఏడవద్దమ్మా, అట్లా అనకూడదు. దేవుడు ఎప్పటి వరకు ఆయుష్ ఇస్తాడో అప్పటి వరకే మరి అమ్మ ఆయుష్ ఇక్కడ ఉన్నది. ఎప్పుడైతే ఆమె ఆయుష్ ఆయన చెంతకు చేరుకోవాలని దేవుడు రాసించాడో అప్పుడు ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన పిలిచినప్పుడే ఆమె పోతుంది. అంతేగాని నువ్వు దేవుణ్ణి నిందించకూడదు, మళ్ళీ మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పినప్పుడు ఆమె ఇక ఆ దుఃఖాన్ని అణుచుకొని ఇక మామూలుగా ఏడవటం మొదలుపెట్టింది. అంటే మనుషులకు, ఈ లోకంలో జీవిస్తున్న మనుషులకు ఎట్లుంటుందంటే, ఏదైనా చిన్న బలహీనత కలిగినా, ఏదైనా చిన్నది వచ్చినా మేము దేవునికి మరి కానుకలు ఇస్తున్నాం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాళ్ళు ప్రతిరోజు చేస్తారట ప్రార్థన. మీరు ఒక ఆదివారం వచ్చుడు కాదు, వాళ్ళు ప్రతిరోజు మరి 7 రోజులు, వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు దేవుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. రోజుకొకరింట్లో అలా ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వాళ్ళు ప్రార్థన చేసుకొని అన్నం తినుకుంటా ఉన్న మూమెంట్లో సుడిగాలి వచ్చి వాళ్ళ పిల్లలందరూ 10 మంది ఒక్క రోజునే చచ్చిపోతారు. ఓన్లీ ఒక యోబు భార్య మిగిలిపోతారు. అయినప్పటికీ యోబు ఏ పాపం చేయలేదు, దేవుని దూషించలేదు, ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను మనము దేవుడికి ఎంత దగ్గరగా జీవిస్తామో శోధనలు, సాతాను కానీ శోధనలు వస్తాయి. వాటన్నిట్లో కూడా మనం కరెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు మెండైన ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పుడు ఈ 1వ అధ్యాయంలో ఇక్కడ వరకు ఉన్నది. హల్లెలూయా. అయితే ఇంకా యోబు గ్రంథంలో చాలా అధ్యాయాలలో వాళ్ళ స్నేహితుల ద్వారా శోధింపబడతాడు, మరి ఇంకా చాలా వాటి వలన శోధింపబడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ శోధనలన్నిటినీ నెగ్గుకుంటూ వచ్చినప్పుడు దేవుడు యోబుకు 2 ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనకు వచ్చినటువంటి చిన్న రోగ వ్యాధి బలహీనతలకు దేనికి కలవరపడని అవసరం లేదు, దేనికి భయపడని అవసరం లేదు, దేనికి బాధపడని అవసరం లేదు. ఎందుకంటే మనము బలంగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ప్రభు కొరకు బలంగా జీవిస్తే ప్రభు ఆశీర్వదిస్తాడు.
ప్రభు అభివృద్ధి పరుస్తాడు. ప్రభు కొరకు యథార్థంగా మనం జీవించాలా, న్యాయంగా జీవించాలా, నీతిగా జీవించాలా. ప్రభు కొరకు మరి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలా. చెడుతనం విసర్జించి ప్రభు కొరకు బలంగా జీవిస్తే దేవుడు గొప్ప స్థితిలో నిన్ను నన్ను మనందరినీ ఉంచుతాడు. యోబు ఎలాగనైతే శ్రమలన్నిటి నుండి కూడా తాలుకొని దేవుని కొరకు యథార్థంగా నిలబడి దేవుడే స్తుతింపబడునుగాక అని ఎలాగనైతే చెప్పాడో, నీవు నేను మనమందరం కూడా మనకొచ్చే ప్రతి శ్రమ శోధన ప్రతి వాటి నుంచి కూడా మరి దేనికి కూడా భయపడకుండా దేవుని నామానికే స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే దేవుని నామం ఎక్కడైతే స్తుతింపబడుతుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే ఆయన నామం స్తుతింపబడుతుందో అక్కడ దీవెన ఉంటుంది. ఎక్కడైతే ఆయన నామం గణపరచబడుతుందో అక్కడ వారిని ఎంతగానో వారి పిల్లల్ని వారి కుటుంబాలను ప్రభు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకా ఈ యోబు గ్రంథం చదువుకుంటూ పోతే యోబు జీవితంలో ఈ శ్రమ ఈ కష్టం అన్నిటి నుండి కూడా యోబు జీవితంలో ఈ అందరూ చనిపోయినాక యోబు యొక్క శరీరం అంతా కూడా మొత్తం కురుపులతో మరి ఘోరమైన చీదర దద్దుర్లు దురదలు యోబు యొక్క శరీరం అంతా మరి ఎంతో వేదనకరంగా అయిపోయింది, ఎంతో బాధకరంగా అయిపోయింది. శరీరం అంతా కృషించిపోయింది, చర్మం అంతా ఉలవబడ్డది. అయినప్పటికీ నీ కొరకు నా కొరకు కలవరిగిరిలో మరణించినటువంటి యేసయ్య కలవరిగిరిలో కూడా కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యోబు జీవితంలో కూడా అలాగనే స్నేహితుల ద్వారా అవమానించబడ్డాడు. ఈ యొక్క సాతాను వల్ల శోధింపబడ్డాడు. ఎటువంటి స్థితిలోనైనా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, దేవుని కొరకు బలంగా జీవించాడు, దేవుని యొక్క నామంలో విశ్వసించాడు, దేవునిలో యథార్థంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ రోజు నుంచి నా దేవా, నేను కూడా తెలుసో తెలియకో నీ సన్నిధిలో నీ నామానికి వ్యతిరేకంగా మరి నీ చిత్తానికి వ్యతిరేకంగా నేనేమైనా తప్పిదం చేస్తే నన్ను క్షమించయ్యా. మరి నన్ను నీ బిడ్డగా మార్చుకోయ్యా. మరి ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించి నన్ను కాపాడి నన్ను రక్షించి అనారోగ్య స్థితి నుంచి నన్ను కాపాడిన దేవా, నీకేమిచ్చి నీ రుణం నేను తీర్చుకోలేనయ్యా. నా కొరకు నువ్వు చేసిన త్యాగానికి, నా కొరకు నువ్వు బలి అర్పణ, యోబు జీవితంలో తన కుమారుల కొరకు బలి ఇచ్చాడు ప్రతి ఉదయకాలమున. మరి నా కొరకు నీవు బలి అయిపోయావు నాయన, బలి అర్పించుకున్నావు నాయన నీ శరీరాన్ని. నా కొరకు నా భార్య, నా స్నేహితులు, నా భర్త, నా పిల్లలు ఎవరు కూడా నా కొరకు ఇంత త్యాగం చేయలేరు కానీ యేసయ్యా, నీవు ఒక్కడివే నా కొరకు ఇంత త్యాగం చేసావు కనుక నేను నీ కొరకు నమ్మకంగా ఉంటాయా, నీ రాజ్యంలో చేరే వరకు యథార్థంగా జీవిస్తాయా, బలంగా జీవిస్తాయా అని ఈ రోజున నీవు మరి తీర్మానించుకోవాలి. అప్పుడే దేవుని రాజ్యంలో నీవు నిత్య జీవంలో ప్రవేశిస్తావు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మోకరించండి. మరి ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సైన్యములకు అధిపతి అగు యెహోవా రాఫా, నీకు స్తోత్రం నాయన. నీ కృప నీ కనికరం చేత నా యేసయ్య, నీవు నాయన ప్రభా యోబు గ్రంథం 1వ అధ్యాయం ద్వారా మాట్లాడిన దేవుడు అయ్యా. అవును ప్రభా, అయ్యా ఎంతో శోధన వచ్చినప్పుడు శోధన అంతటి నుంచి నాయన అయ్యా ప్రభా నా తన శోధనలో అయ్యా ప్రభా ఎంతో ఓపికతో నిలబడ్డాడు నాయన. అయ్యా నాయన ఒక్క మాటలో కూడా తప్పిపోలేదు నాయన యోబు. తన జీవితాన్ని ప్రభా అయ్యా నీకు అంకితపరుచుకున్నాడయ్యా. మా జీవితాలను కూడా, నా జీవితం, మా బిడ్డల జీవితాలు అయ్యా, మా యొక్క సంఘ బిడ్డల జీవితాలు, మా ఆత్మీయ బిడ్డల జీవితాలు నీకు సమర్పిస్తున్నాను నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి అయ్యా. నీకు స్తోత్రం నాయన. అవును ప్రభా, నీలో మేము నీతిగా యథార్థంగా అయ్యా నీ పని కొరకు అయ్యా నాయన మేము నాయన నీ కొరకు జీవిస్తూ ఉంటే అయ్యా అపవాదిగాడు సాతానుగాడు కుయుక్తి చేత ఎన్ని శోధించినా, ఎంత శ్రమ కలగజేసినా, ఎంత నిందలు కలగజేసినా, ఎటువంటి అవమానం కలగజేసినా నీ కొరకే నమ్మకంగా యథార్థంగా బలమైన సాక్షులుగా ఉంటామయ్యా. అయ్యా నీ బిడ్డలుగా మేము జీవిస్తామయ్యా. ప్రతి ఒక్కరిని నువ్వు ఆవరించండి అయ్యా. నీ పరిశుద్ధాత్మతో అయ్యా నువ్వు అభిషేకించండి అయ్యా. ప్రతి ఒక్కరిలో నీ అభిషేకం దాయిచ్చాడాడి, ప్రతి ఒక్కరిలో యథార్థత దాయిచ్చాడాడి. ప్రతి ఒక్కరు నీతిమంతులుగా జీవించాలయ్యా. ప్రతి ఒక్కరు యథార్థవంతులుగా జీవించాలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరు చెడుతనం విసర్జించే వారిగా ఉండాలయ్యా. నీ కొరకు నమ్మకమైన వారిగా ఉండాలయ్యా. నీ అందు భయభక్తులు గల వారిగా
ఉండాలయ్యా, నిన్ను స్తుతించే వారిగా ఉండాలయ్యా. అయ్యా, నిన్ను స్తుతించినప్పుడు నువ్వెంతగానో ఆశీర్వదిస్తావయ్యా. అట్టి గ్రహింపునైనా ప్రతి ఒక్కరికి దయచేయి నా ప్రభా. అద్భుతాలు జరిగించిన ప్రభా, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడవయ్యా. అయ్యా, మహోన్నతుడానికి స్తోత్రం నాయనా, మహాగణుడా మీకు వందనాలయ్యా. నీ కృపా కనికరం చేత ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేమయ్యా. అయ్యా, మా బ్రతుకులను, మా పాప బ్రతుకులను నాయనా నువ్వు నాయన శుద్ధీకరించిన దేవుడు. నీ యొక్క విలువైన రక్తం ద్వారా మా పాపాలను ప్రభా, అయా కడిగి వేసిన దేవుడవయ్యా, పరిశుద్ధులుగా మార్చిన దేవుడవయ్యా. నీ నిత్య రాజ్యంలో చేరుట కొరకు మమ్మను ప్రభా తీర్చిదిద్దుకున్న దేవుడవయ్యా. మేమందరము డాడీ నీ కొరకు నమ్మకమైన యథార్థమైన బిడ్డలుగా జీవించడం కొరకు నాయనా మమ్మను నువ్వు ఆయత్తపరచండి అయ్యా. ప్రతి బిడ్డను బలపరచండి అయ్యా. లోతైన అభిషేకం దయచేనైనా నీ కృపా ప్రసన్నత మా అందరి మీద కుమ్మరించండి అయ్యా. నీ కృపతో మమ్మల్ని బలపరచండి అయ్యా. ఎల్లప్పుడూ నాయనా నీ కృపా ప్రసన్నత మా అందరి మీద నింపండి అయ్యా. ఇక్కడ ఉంటున్నటువంటి మీ సేవకుని, మా సంఘాన్ని అయా నైనా పరిశుద్ధులందరినీ నాయనా మీరు ఆత్మీయంగా లోతైన అభిషేకంతో ఆవరించండి అయ్యా. అయా, నీ వాక్యము అయా ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలించటకు నీ కృప దయచేడాడి. ప్రతి ఒక్కరిని ఆవరించండి అయ్యా. ప్రతి కన్నీరు తుడవండి అయ్యా. ప్రతి వేదన, బాధ, బలహీనత, ప్రతి కష్టం, ప్రతి ఇరుకు, ఇబ్బంది, ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేడాడి. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీ కృప ప్రసన్నత మా అందరి మీద కుమ్మరించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.